కమర్షియల్ గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలకి అనుమతి ఇచ్చింది. కాలుష్యాన్ని నివారించేందుకు గతంలో కట్టెల పొయ్యిలపై నిషేధం విధించింది ప్రభుత్వం. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ సరఫరాలో కొరత ఇబ్బంది ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం జరుగుతోంది. మెట్రో సిటీస్లో ఏకంగా హోటల్స్ మూతపడ్డాయి. హాస్టల్స్ మెనూ కూడా లిస్టు మారిపోయింది. మరోవైపు సామాన్యులు భయంతో సిలిండర్లు బుక్ చేస్తుండటంతో డొమెస్టిక్ సిలిండర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇలాంటి తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం అధికంగా ఉంటున్న నేపథ్యంలో గతంలో ఢిల్లీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కట్టెల పొయ్యి వినియోగాన్ని నిషేధించింది. ఇప్పుడు తాజా పరిణామాలతో గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఏర్పడుతున్నటువంటి తరుణంలో తాజా పరిణామాలని పరిగణలోకి తీసుకుని కట్టెల పొయ్యిల వినియోగాన్ని అనుమతిస్తూ అలాగే దాని మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. దేశంలోని చాలా రాష్ట్రాలు గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో కట్టెల పొయ్యిల వినియోగం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ కొరత వేళ కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గతంలో కట్టెల పొయ్యి వినియోగాన్ని నిషేధిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ నిషేధ ఆజ్ఞలను ఎత్తివేస్తూ కేంద్రం తాజాగా ఒక నిర్ణయం ప్రకటించింది. కాలుష్యాన్ని నివారించేందుకు గతంలో కట్టెల పొయ్యి వినియోగాన్ని నిషేధం విధించారు. అయితే ఇప్పుడు తాజా పరిణామాలతో కట్టెల పొయ్యిలపై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేశారు. గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లయింది. है तो